మై ఛానల్. ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసి నా రోడ్ ట్రిప్ సిరీస్ డే 4 అన్నమాట. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను ఈ సిరీస్ అన్ని తీస్తున్నాను కదా, 2000 కిలోమీటర్స్ మేము ఎట్లా ట్రావెల్ చేసామనేది బై కార్. సో ఈ రోజు వచ్చి మేము కొడైకెనాల్ టు టెకెడి వెళ్తున్నాం అనమాట. సో మాకు ఫ్రమ్ కొడై 2 ఆప్షన్స్ ఉండే అనమాట. ఒకటి మున్నార్, ఇంకోటి టెకెడి. ఐ ఆప్టెడ్ ఫర్ టెకెడి. నాకు టెకెడి వెళ్ళాలనిపించింది. సో నేను ముందు రోజే అక్కడంతా చెక్ చేసి అకామిడేషన్ బుక్ చేసుకున్నాను అనమాట. బికాజ్ మనకి కొడైలో చాలా ప్రాబ్లం అయింది కదా అకామిడేషన్ దొరక్క. సో నేను ఆల్రెడీ ముందే అంతా రీసెర్చ్ కొట్టేసి నైట్ ఒక అకామిడేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నేను తీసుకుంది కూడా హోమ్ స్టే. అది బెన్స్ కాటేజ్ అనమాట, హోమ్ స్టే. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చూడగానే ఎంత బాగుందంటే మాకు ఇక్కడ ఈ హోమ్ స్టే మాకు వచ్చేసి 869 రూపీస్ పడింది విత్ జిఎస్టీ. అంటే మేము వెళ్ళిన టైం అలా ఉందేమో, బట్ అసలు 860 రూపీస్కి అంత మంచి రూమ్ రావటం అనేది లైక్ అన్బిలీవబుల్. చాలా అంటే చాలా డీసెంట్గా చాలా బాగుంది. అసలు బయట ఎక్కడ తిరగక్కర్లేదు. మేము ఉండాలనుకున్న 2 days అక్కడే ఉండొచ్చు అనిపించింది. వాళ్ళ ఇల్లే ఫుల్ ఫారెస్ట్లో ఉంది. నీట్గా చుట్టూ చెట్లు, పెద్ద గార్డెన్. చూసారా ఎంత బాగుందో, చాలా పెద్ద గార్డెన్, పెద్ద పెద్ద చెట్లు. హోస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీ ఆయన. మొత్తం మేము ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, తెలియలేదు. అడిగితే అన్నీ చెప్పారనమాట. పలానా చోట ఫుడ్ బాగుంటుంది, పలానా చోట ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి. సో మా కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. సో మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కొంచెం ఫ్రెషన్ అప్ అయ్యి ఇంకా లగేజ్ లోపల పెట్టేసి ఇంకా లంచ్ తిందామని చెప్పి వెళ్ళాం అనమాట. ఆయనే ఒక రెస్టారెంట్ సజెస్ట్ చేశారు. బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. అప్పుడే ఎండ ఉన్నట్టుంది, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాం. వెళ్ళి మలబార్ ఫిష్ కర్రీ, ఇంకా రైస్, ఇంకోటి ఏదో ఫ్రైడ్ రైస్ అనుకుంటా, అవి 2 ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాం అనమాట. కేరళ ఫుడ్ అంటే అథెంటిక్ ఫుడ్ అంత టేస్ట్ లేదు, కానీ ఓకే పర్వాలేదు అనిపించింది. తినేసి అక్కడ ఫేమస్ కలరీ ఆర్ట్స్ అని ఉంటుందన్నమాట. సో థియేటర్స్ లాగా పెట్టేసి కథకళి ఇంకా మార్షల్ ఆర్ట్స్, కేరళ కలరీ పట్టు అని ఉంటుంది, దాని షో చూడటానికని వెళ్ళాం. ఆ ఏరియా మొత్తం, వాళ్ళు చెప్పిన ఏరియా మొత్తం ఫుల్ థియేటర్స్ అనమాట. చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు డ్రామాలు చూసే వాళ్ళం, అలా స్టేజ్ అలా ఉంటుంది కదా, అలాగా ఫుల్ థియేటర్స్ ఉన్నాయి. సో మేము ఒక థియేటర్ చూసుకొని ఫస్ట్ వెళ్ళగానే కథకళి షో రెడీగా ఉంది. సో టికెట్ పర్ హెడ్ 100 తీసుకున్నారు. సో దానికి వెళ్ళిపోయాం. వెళ్ళి చూడగానే మ్యాగ్నిఫిసెంట్ అనమాట. ఎంత బాగుందంటే వాళ్ళ కళకి ఇంకా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. అండ్ బయట ఒకటి పెడతాను, వీడియో బయట చూడండి ఎంత అమేజింగ్ ఉందంటే. ఫుల్ హ్యాపీ నేను. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ, ఆ మేకప్ కానీ, వాళ్ళు చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డాన్స్ ఫార్మేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే 100కి 1000% మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో ఇంకా అక్కడ షో అయిపోగానే నెక్స్ట్ కలరీ ఆర్ట్ షోకి వెళ్ళాము. అది కూడా పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. సో దాని పక్కనే 2 థియేటర్స్ అనమాట. ఒక దాంట్లో ఇది, ఇంకో దాంట్లో మార్షల్ ఆర్ట్స్ అనమాట. కేరళ వాళ్ళని ఎందుకు మొత్తం వరల్డ్ అంతా పోతుందంటే బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళ ఏన్షియంట్ నుంచి, పురాణత కాలం నుంచి వచ్చిన ఆ కళని వాళ్ళు ఇంత ఫార్వర్డ్గా ఇంకా తీసుకొస్తున్నారు వదిలిపెట్టకుండా. వాళ్ళు చేసే ఒక్కొక్క బైట్ కూడా అమేజింగ్. ఆ స్కిల్స్, వాళ్ళ టాలెంట్ అంతా కూడా చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. కలరీ ఆర్ట్ షో కూడా సూపర్ హిట్ అనమాట. మాకు చాలా నచ్చింది. ఫస్ట్ డే ఇన్ టెకెడి అయితే ఆసమ్. అసలు ఈ షో కూడా 1.5 hour నడిచింది. దీని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట.
సో టెక్డీలో మేము రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో ఇవాళది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ఇట్లు మీ సౌమ్య. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.